నెక్స్ట్ ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం, విదేశాంగ మంత్రి సహా మరో 6 అటవీ ప్రాంతంలో కూలిపోయిన హెలికాప్టర్, మోదీ పలు దేశాల నేతల దిగ్భ్రాంతి, తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొగ్బర్. సో చాలా దారుణమైన విషయం ఇది, విషాదకరమైన వార్త, దేశాన్ని నిజంగా మొత్తం శోక సంద్రంలో ముంచేసిన వార్త ఇది, ప్రపంచాన్ని కూడా ఒక రకంగా. సో ఒక దేశ అధ్యక్షుడే హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిండు. ఒక ప్రాజెక్టు ఓపెనింగ్ అని వెళ్ళి దాన్ని జాతికి అంకితం చేసి తిరిగి వస్తున్న క్రమంలో 3 ఎయిర్ క్రాఫ్ట్లో ఈయనకు సంబంధించిన హెలికాప్టరు, అందులోనే విదేశాంగ మంత్రితో పాటు మిగతా సిబ్బంది కూడా ఉన్నారు, వాతావరణ అనుకూలించక కూలిపోయింది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ 63 సంవత్సరాల వయసు హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో కుప్పకూలిపోయింది. తక్షణమే రంగంలోకి దిగిన ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ ఘటన జరిగిన ప్రాంతాన్ని సోమవారం ఉదయం గుర్తించింది. ఈ దుర్ఘటనలో రైసీ ప్రాణాలు కోల్పోయినట్లుగా అధికారిక వార్తా సంస్థ IRNA ధృవీకరించింది. ఆయనతో పాటు విదేశాంగ మంత్రి హోస్సేన్ అమీర్ అబ్దుల్లాహిన్ 60 సంవత్సరాలు, తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మలేక్ రహమతి, మరో 5 అధికారులు చనిపోయినట్లుగా ప్రకటించింది. ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం. అయితే ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక వార్తా సంస్థ IRNA ధృవీకరించింది. ఆయనతో పాటు విదేశాంగ మంత్రి కూడా ఇందులో ఉన్నారు. అండ్ తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మలేక్ రహమతి, మరో 5 అధికారులు కూడా చనిపోయినట్టుగా ప్రకటించింది ఆ వార్తాపత్రిక. రైసీ అంత్యక్రియలు మంగళవారం అంటే ఇవాళ జరగబోతున్నాయి. ఇరాన్ ప్రభుత్వం 5 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ఇజ్రాయెల్ హమాస్ పోరుతో పశ్చిమాసియా సంక్షోభంలో చిక్కుకున్న వేళ ఈ మరణాలు ఇరాన్కు ఎదురుదెబ్బగానే భావించవచ్చు. పాలస్తీనియన్లకు మద్దతుగా ఇజ్రాయెల్ పైన ఇరాన్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ అంశంలో ఇరాన్ సుప్రీం అధినేత అయతుల్లా అలీ ఖమేనీకి ఇటు ఇబ్రహీం రైసీ అటు హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహిన్ 2 కళ్ళలా వ్యవహరిస్తూ ఉన్నారు. సో ఈ టైంలో వీళ్ళిద్దరూ ప్రాణాలు కోల్పోవడం అన్నది పెద్ద దెబ్బ ఆ దేశ అధ్యక్షుడికి. వీరి మరణం దేశీయంగాను అంతర్జాతీయంగాను ఇరాన్ పైన ప్రభావం చూపే అవకాశం ఉన్నది. రైసీ సన్నిహితుడికే పగ్గాలు. రైసీ స్థానంలో తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొగ్బర్ అయతుల్లా అలీ ఖమేనీ నియమించారు. మొగ్బర్ ప్రస్తుతం ఆ దేశ తొలి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు అకస్మాత్తుగా మరణిస్తే సుప్రీం అధినేత ఆమోదంతో తొలి ఉపాధ్యక్షుడు ఆ పదవిని చేపడతారు. అనంతరం 50 రోజుల్లోపుగా కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నికలు జరుగుతాయి. రైసీకి అత్యంత సన్నిహితుడిగా మొగ్బర్కు పేరుంది. ఇరాన్ ఉప విదేశాంగ మంత్రిగా ఉన్న అలీ బఘేరీ ఇక నుంచి పూర్తి స్థాయిలో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. మోదీ, ఇతర దేశాల అధినేతల విచారం. రైసీ మృతిపై చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, తుర్కియో అధ్యక్షుడు ఎర్డోగాన్ సహా పలు దేశాల అధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘటనపైన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. భారత్ ఇరాన్ సంబంధాల బలోపేతానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబ సభ్యులకు, ఇరాన్ ప్రజలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ప్రధాని ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ విషాద సమయంలో ఇరాన్ ప్రజలకు వెన్నంటి ఉంటామని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. భారత్ మంగళవారం సంతాప దినంగా ప్రకటించింది. అంటే ఇవాళ గుర్తించిన తుర్కియో డ్రోన్ అట. ప్రమాదం ఆదివారమే జరిగిన ప్రతికూల వాతావరణం, పొగమంచు, దట్టమైన అడవుల కారణంగా ఘటనా స్థలాన్ని ఇరాన్ గుర్తించలేకపోయిందట. దీంతో ఇరాన్ తుర్కియో సాయం కోరింది. తక్షణమే స్పందించిన అంకారా అకిన్సీ డ్రోన్ ను పంపిందట. ఇది రంగంలోకి దిగి కొద్ది గంటల్లోనే కుప్పకూలిన హెలికాప్టర్ నుంచి వెలువడుతున్న మంటల ఉష్ణం ఆధారంగా ఆచూకీని కనుగొన్నదట. దాని నుంచి సమాచారం అందుకున్న తక్షణమే ఇరాన్ దళాలు ఆ ప్రాంతానికి చేరుకొని అధ్యక్షుడు రైసీ మరణించినట్టుగా గుర్తించాయి. ఇజ్రాయెల్ ప్రమేయం ఏమైనా ఉన్నదా? ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య వార్ నడుస్తూ ఉంది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం వేళ హెలికాప్టర్ ప్రమాదంలో రైసీ మరణించడం పలు అనుమానాలకు తావిస్తోంది. సిరియాలో ఇరాన్కు చెందిన జనరల్ను ఇటీవల ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసి మట్టుబెట్టడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇందుకు ధీటుగా స్పందిస్తామని హెచ్చరించిన ఇరాన్ వందలాది డ్రోన్లతో ఇజ్రాయెల్ పైన విరుచుకుపడ్డది. వాటిని టెల్ అవీవ్ నిలువరించినప్పటికీ ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగినాయి. ఈ నేపథ్యంలో రైసీ దుర్మరణం వెనుక చిరకాల శత్రువుగా ఉన్న ఇజ్రాయెల్ పాత్రను తోసిపుచ్చలేమనే కథనాలు కూడా వెలువడుతున్నాయి. అయితే రైసీ హెలికాప్టర్ ప్రమాదం ప్రతికూల వాతావరణం కారణంగానే జరిగిందని ఇరాన్ బలంగా నమ్ముతోంది. సో ఇప్పుడు ఆ చనిపోయిన విదేశాంగ మంత్రి ప్లేస్లో చనిపోయిన విదేశాంగ మంత్రి ఈయన ప్రమాదం జరిగిన ప్రాంతం. సో మొత్తానికి పాపం ఆ దేశ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి, అధికారులు అందరూ ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.